హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వ్యూవర్స్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, డెడ్ అయిపోయిన ఛానల్ అంటే మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది, కానీ ఆ ఛానల్ వాడకుండా అలాగే వదిలేసి ఉంటారు అనమాట. అలాంటి ఛానల్ని ఎలా గ్రో చేయాలి, అలాగే కొత్తగా పెట్టినటువంటి ఆ ఛానల్ ఎలా గ్రో అవ్వాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అండి, కొంతమంది ఛానళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంటారు, మానిటైజేషన్ కూడా అయిపోయి ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళకి అంటే వ్యూస్ రాకపోవడం వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల ఆ ఛానల్ చేయకుండా అలాగే ఆపేసి ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ సబ్స్క్రైబర్స్ అంతా ఏమవుతారు, వేరే వైపుకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి మన వీడియోలు వెళ్ళవు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మన వీడియోలు చూడడం ఆగిపోతుంది. తర్వాత ఒక 5-6 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో పెడతాం కదా, అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ వ్యూస్ ఏంటి ఒక 5-6 అలా వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతారు చాలామంది. డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తారు, ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా ఛానల్ పెడతారు. పెట్టిన వెంటనే ఒక 500,000 వ్యూస్ వస్తాయా? లేదు కదా, 2-3 లేదా 5-10 మామూలుగా చెప్తున్నాను, ఇన్ని వస్తాయి. కొత్తగా ఛానల్ పెట్టి 5-6 వ్యూస్ రావడం కంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఛానల్ని మనం రన్ చేసుకోవడం బెటర్ కదా. అంటే త్వరగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి త్వరగా డెవలప్ అవుతుంది. ప్రతి ఛానల్ కూడా ఏంటంటే, మనకు సబ్స్క్రైబర్స్ అంటే కూడా ముందుగా వ్యూవర్స్ ముఖ్యం. ఎందుకంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే నేను ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ఒక 1 or 2 days ఆ వీడియోస్ చూసాను, ఆ ఛానల్ వీడియోస్. తర్వాత డే ఏంటి, యూట్యూబ్ ఆటోమేటిక్గా అదే మనకు ఆ వీడియోని రికమెండ్ చేస్తుంది. మనం సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే ఆ వీడియో మనకు రికమెండ్ చేస్తుంది. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేసిన ఆ వీడియో మనకు చూపిస్తూనే ఉంటుంది. ఆ ఛానల్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబర్స్ కంటే కూడా మనకి ఎప్పుడు కూడా వ్యూవర్స్ ముఖ్యం. వ్యూవర్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వ్యూస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. వ్యూస్ బట్టే మనకు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ అన్నీ కూడా కౌంట్ అవుతాయి. మనం ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మన ఛానల్ అనేది గ్రో అవ్వాలంటే ఒక 3 విషయాలు మాత్రం మన మైండ్లో బాగా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ అండి, కన్సిస్టెన్సీ అంటారు, లేదంటే రెగ్యులారిటీ అంటారు. అంటే ఏంటంటే మన వీడియోస్ అప్లోడ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది డైలీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు, కొంతమంది 2 daysకి అప్లోడ్ చేస్తుంటారు, కొంతమంది 3 daysకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా అనమాట కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు 1 day అప్లోడ్ చేస్తాం, ఈరోజు అప్లోడ్ చేస్తాం. కొంతమంది డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే మనం అప్లోడ్ చేసే విధానం అనమాట. ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాము, టైం ప్రకారం అప్లోడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ అండి, సెకండ్ వన్ రెగ్యులారిటీ అన్నా కన్సిస్టెంట్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ వన్ పేషెన్స్ అంటే మనకి వ్యూస్ రావట్లేదు, మనం ఎంత కష్టపడి చేసినా కూడా వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది చెప్తున్నాను, ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, కొంచెం ఓపిక్గా చూడాలి. ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తుంటాం. కొత్తగా చేసిన వెంటనే మనకు 1K 2K వ్యూస్ రావు కదా, నిదానంగా వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వస్తాయి, మన వీడియో నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండి, టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఛానల్ పెట్టాను అనుకోండి, స్టార్టింగ్లో ఒక టాపిక్ మీద ఏదో ఫన్నీ వీడియోస్ మీద చేస్తూ ఉంటాను, వ్యూస్ రాలేదు. మళ్ళీ ఏం చేస్తాను, టాపిక్ మార్చేసి వేరే దాని మీద పెడతాను అనుకోండి. ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే టాపిక్ మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వ్యూవర్స్ కూడా వీళ్ళు అంటే కరెక్ట్గా లేరు, ఏది పడితే అది పెడుతున్నారు అని చెప్పి కొంచెం చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి ఏం చేయాలంటే, మనం ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ టాపిక్ మీదే కంటిన్యూగా వీడియోలు చేస్తూ ఉండాలి. కంటిన్యూగా కష్టపడి వీడియోలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఛానల్ క్లిక్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది, మన సక్సెస్ అవుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఛానల్ పెట్టిన వెంటనే గ్రోత్ అనేది రాదు, కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి ఆ టైం రావడానికి మనం ఏం చేయాలి, మనం కొంచెం కష్టపడి టాపిక్ మార్చకుండా అదే పనిగా వీడియోలు చేస్తూ కష్టపడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుందండి. సక్సెస్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇదండి విషయం ఈరోజు. ఇదే టాపిక్ మీద చాలామంది 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో తీస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు అంతసేపు వీడియో తీయాల్సిన అవసరం లేదు. టాపిక్ ఏంటి, కరెక్ట్గా చెప్పామా లేదా అనేదే నా ఉద్దేశం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.